రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నెల 25 నుంచి మార్చి 18 తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. ఈ ఏడాది 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. విద్యార్థులు 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు కృష్ణాదిత్య. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రంలో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సెంటర్లలో మౌలిక వసతులు కల్పించామన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు కృష్ణాదిత్య. విద్యార్థులు 15 నిమిషాల ముందే హాల్లోకి చేరుకోవాలని సూచించారు. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు కృష్ణాదిత్య. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సీఎం సార్ ఆదేశానుసారం ఇంకా కట్టుదిట్టంగా చేస్తున్నాం. హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీక్ అంటే 1 వీక్ ముందుగానే కాలేజెస్ లాగిన్లో మనం ఎనేబుల్ చేసాం. అందరి విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మీకు చెప్పినట్టుగానే ఆ కన్సర్న్ ఇండివిజువల్స్కి పేరెంట్స్కి మనం మెసేజ్ రూపంలో ఆ హాల్ టికెట్స్ కూడా మనం ఇచ్చాం. ఏదైతే మనం IVRS ఆపరేట్ చేస్తున్నామో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, దాంట్లో 5 సీటెడ్ కాల్ సెంటర్ మనం ఆపరేట్ చేస్తున్నాం. డైలీ కాల్స్ ట్రెండ్ని కూడా అనలైజ్ చేస్తున్నాం. హాల్ టికెట్లు విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు పంపించామని తెలిపారు ఇంటర్ బోర్డు అధికారులు. దీంతో హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సులభంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. పరీక్షా కేంద్రాల లొకేషన్ తెలుసుకోవడానికి అభ్యర్థులకు QR కోడ్ కూడా పంపించామని తెలిపారు కృష్ణాదిత్య. పరీక్షా కేంద్రాల్లో 28,500 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటారని తెలిపారు అధికారులు. కాపీయింగ్ అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 1495 కేంద్రాల్లో 30,000 సీసీ కెమెరాలను అమర్చామని తెలిపారు. వీటితో పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు కృష్ణాదిత్య. వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం RTC అఫీషియల్స్ కావచ్చు, DMHO కావచ్చు, DEO కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ కావచ్చు, ముందుగానే వాళ్ళకు మార్గనిర్దేశాలు ఇచ్చేశారు. ప్రిపేర్నెస్లో భాగంగా ఎక్కడ లోటుపాట్లు లేకుండా అందరూ కూడా అలర్ట్ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య. ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు ఇంటర్ బోర్డు అధికారులు.